ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్స్ కానీ మీ సేవ కానీ ఆధార్ సెంటర్లు కానీ వీళ్ళైతే నడుపుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. మీకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మీరు చేతితో రాసే పని లేకుండా అన్ని ఫామ్స్ కూడా మీరు ఇందులోనే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇన్పుట్ ఇస్తే చాలన్నమాట, అవుట్పుట్ అదే ఇస్తుంది. చేతితో రాసే పని అయితే మీకు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విఎల్ఈగా ఎవరైతే ఎక్కువగా రన్ చేస్తూ ఉన్నారో ఈ షాప్స్, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో మీరు అన్నీ చేసుకోవచ్చు. మిగతావన్నీ చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులోని. రెజ్యూమ్స్ కానీ, అలాగే మీకు అన్ని రకాల ఫామ్స్ కానీ, అలాగే పాన్ తాలూకు సంబంధించింది బ్యాంక్వి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మీకు డెమో చూపిస్తూ కూడా మీకు చెప్తాను. ఈ వెబ్సైట్ తాలూకు లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనమాట. మీకు తరచూ ఉపయోగపడుతుంది. మీకు ఎలా కావాలంటే అలాగా, అంటే మీకు ఏ విధంగా ఇందులో ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇందులో పాస్ ఫోటోస్ కానీ, నెక్స్ట్ మీరు పీవీసీ కార్డ్స్ ప్రింట్ వేస్తారు కదా, ఈ క్రాపింగ్, ఆధార్ కార్డ్ క్రాప్ చేస్తూ ఉంటారు, పాన్ కార్డ్ క్రాప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను. మీకు ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు కూడా ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకోండి. చాలా వరకు మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. బాగుంటుంది. డెమోలోకి వెళ్లే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే ఈ ఫస్ట్ కామెంట్లోనూ కూడా లింక్ పెట్టాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఏమైనా తక్కువ రేట్స్కి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు డీల్స్ అనేది పోస్ట్ అవుతూ ఉంటాయి అందులోని. మీకు నచ్చినప్పుడు అవి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత వచ్చే పండుగలు, క్రిస్మస్కి మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ 31st ఆఫర్స్, మళ్ళీ సంక్రాంతికి, అంటే ప్రతిరోజు డీల్స్ అనేది వస్తూనే ఉంటాయి ఏవో ఒకటి. అవన్నీ కూడా మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఈ వెబ్సైట్ మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అనుకోండి, ఇంకా అంతకంటే ఏం లేదు. డెమో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను. ఆ లింక్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. మీకు దాని మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఇందులో మీరు అన్నీ చేసుకోవచ్చు. మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ కానీ, మీరు మర్జ్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ, తర్వాత మీకు ఇంకా పాస్వర్డ్, పీడిఎఫ్ పాస్వర్డ్ పెట్టుకోవడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఇంకా చాలా ఉంటాయండి. అన్నీ చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్ A4 సైజ్ అని చెప్పేసి ఉంది కదా, అంటే జేపీజే ఫైల్ని పీడిఎఫ్గా మార్చుకోవడానికి A4 సైజులో దీన్ని అయితే ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడ మల్టిపుల్ పీడిఎఫ్, ఒక 4-5 పీడిఎఫ్లు ఉన్నాయనుకోండి, ఒకే పీడిఎఫ్ చేయడానికి ఇదైతే ఉపయోగిస్తారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ కామన్గా తెలిసినయే. నెక్స్ట్ ఇక బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఏఐ అని చెప్పేసి ఉంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దాని మీద ఇలా క్లిక్ చేసామనుకోండి, మీకు ఈ కింద ఇమేజ్ సెలెక్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఏదో ఒక ఇమేజ్ అయితే ఇవ్వండి. మీకు చాలా యాక్యురేట్గా అయితే వస్తుందండి. ఎటువంటి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు ఇందులోని. ఇక్కడ చూడండి, నా ఫోటోని ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ రిమూవ్ నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీరు ఒకసారి కిందకు వచ్చేసారనుకోండి. ఒకసారి మీకు కిందకు వస్తే మీరు ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన ఫోటో అయితే ఇదనమాట. నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మీరు పిఎన్జీ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఫోటోషాప్లోకి వెళ్ళి మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అది మార్చుకోవచ్చు అనమాట. అంటే పిఎస్డి ఫైల్లో కూడా మీకు ఇది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుద్ది. ఈ ఫోటోని ఫోటోషాప్లో నేను తీసుకుంటాను, మీకు సరదాగా చెప్పడం కోసం. బ్యాక్గ్రౌండ్ ఇది చూడండి, ఈ ఫోటో మనకు ఇప్పుడు క్రాప్ అయిందనమాట. ఇది కావాలనుకుంటే ఎక్కడి నుంచి అయితే అక్కడికి మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే ఇది పిఎస్డి ఫైల్ అనమాట. ఇమేజ్ లాగా అయితే రాదు. పిఎస్డి అంటే మీరు ఎడిట్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇది. అలాగే మీరు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదే కాదు, వేరే బ్యాక్గ్రౌండ్ ఏది ఇచ్చినా సరే మీకు చాలా యాక్యురేట్గా అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా ఇందులో రెజ్యూమ్ మేకర్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు రెజ్యూమ్ని మీరే సొంతంగా తయారు చేయకుండా ఆల్రెడీ ఇందులో ఉంటాయి చాలా టెంప్లెట్స్. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని మీరు ఎంచుకొని మీరైతే చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు ఈ ప్రొఫార్మా అంతా ఓపెన్ అయింది కదా, నాకు కింద చూడండి రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా అవే, ఇంకా చాలా ఉంటాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ నాకు ఇదే నచ్చింది అనుకోండి,
ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇది నచ్చింది, ఇది దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇలా క్లిక్ చేసుకొని మీ యొక్క రెజ్యూమ్ టైపు ఏంటి, హెడ్డింగ్ ఏమి రావాలి, మీ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. మొత్తం క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా యాడ్ మోర్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్, తర్వాత మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు ఈ టెంప్లెట్స్లో మీకు ఏ స్టైల్ కావాలనేది ఎంచుకొని జస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోద్ది అనమాట ఆ రెజ్యూమ్. మీరు తర్వాత పీడిఎఫ్లో మీరు దాచుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇందులోని. సార్ మనం హోమ్ పేజ్కి అయితే వచ్చేద్దాం. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఈ ఫామ్ బిఎల్ఈ అని చెప్పేసి కదా, దీని మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి అయితే వస్తారు. ఇప్పుడు మనం కొద్దిగా కిందకు వచ్చామనుకోండి, ఇక్కడ మీరు చూడవచ్చు క్యాస్ట్ అండ్ క్యారెక్టర్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్. ఇది కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్స్ అనమాట. అంటే ఇది ఎలాగా, మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ప్రొఫార్మా అనేది ఓపెన్ అవుద్ది. దీంట్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు చేత్తో రాసే పని అయితే ఉండదన్నమాట ఆ విధంగా. అలాగే మీరు ఆధార్ సీడింగ్ ఫామ్ కావాలనుకోండి, దీన్ని కూడా మీరు ఆటోమేటిక్గా ఫిల్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీకు అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు డీబీటీ ఆప్షన్ ఏంటి కావాలి, రిక్వెస్ట్ ఫర్ డీబీటీ, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ డీబీటీ, తర్వాత బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, నెక్స్ట్ మీ అకౌంట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఇచ్చేసి డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీరు ఫిల్ చేసినవి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్తో పాటు మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. అది డైరెక్ట్ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అంటే చేతితో రాసి పని లేకుండా అన్ని ఫామ్స్ కూడా మీకు ఇందులో దొరుకుతాయండి. మీకు ఆల్ ఫామ్స్ ఇందులో దొరుకుతాయి. అలాగే పిఎం కిసాన్కి సంబంధించింది, నెక్స్ట్ జన్ ఆధార్కి, నెక్స్ట్ ఫోన్ ఎస్ఎంఎస్ అలర్ట్. ఒకవేళ మీకు బ్యాంక్కి వెళ్ళి మీ ఫోన్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, వాళ్ళకి రిక్వెస్ట్ ఫామ్ అనేది ఇవ్వాలి. ఆ ఫామ్ని కూడా మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరే ఫిల్ చేసి డైరెక్ట్గా అది మీరు ఇన్పుట్ ఇచ్చారనుకోండి డీటెయిల్స్, అది ఆటోమేటిక్గా మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుద్ది అనమాట, చేతితో నింపకుండా. అలాగే న్యూ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ కావాలనుకున్న, ఇలా అలాగే ల్యాండ్కి సంబంధించింది కూడా ఇందులోనే ఉంటాయి. ల్యాండ్ పాస్బుక్కి, మీ పట్టాదారు పాస్బుక్కి పెట్టుకోవాలనుకున్న ఫామ్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏటీఎం కార్డు, రిక్వెస్ట్ లెటర్, ఇవన్నీ. ఇక కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట. మీరు అడ్రస్ మార్చాలన్నా, తర్వాత ఏదైనా మొబైల్ నెంబర్ లింక్కి ఇవ్వాలన్నా మనం ఖచ్చితంగా ఇదైతే ఇవ్వాలి. ఇక్కడ 5 to 18 years అనమాట. అలాగే మీరు న్యూ ఎన్రోల్మెంటా లేదంటే అప్డేట్ చేస్తున్నారా ఏంటనేది మీరు అన్ని ఆధార్ నెంబర్, ఫుల్ నేము, ఇవన్నీ కూడా మీరు టోటల్గా మీరు అడ్రస్తో సహా ఇచ్చేసి ఇక్కడ మీరు ఏది మార్చాలనుకుంటున్నారో అడ్రస్, నేమా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బేసిక్ ఎన్రోల్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పిఓఈ, పిఓఏ, డిఓబి కింద ఏమిస్తున్నారు, ప్రూఫ్ ఏమిస్తున్నారు, వాటర్ ఐడి ఇస్తున్నారా లేదంటే పాస్పోర్ట్ ఇస్తున్నారా ఏదనేది ఇక్కడ రాసి డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ మీకు పీడిఎఫ్ నుంచి పీడిఎఫ్ టు మళ్ళీ జేపీజే మార్చుకోవడానికి, అలాగే బయోడేటా, రెజ్యూమ్ మేకర్ ఇందాక నేను చూపించాను కదా, అలాగే పాస్వర్డ్ అన్లాక్, మీ పీడిఎఫ్కి పాస్వర్డ్ ఉందనుకోండి దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అలాగే మీరు డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడేషన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఇక్కడ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, పాన్ కార్డ్ కానీ అక్కడ క్వశ్చన్ మార్క్ అయితే పడుతూ ఉంటుంది. అది టిక్ మార్క్ రాదు, చాలా మందికి గ్రీన్ టిక్ అయితే రాదు, రైట్ మార్క్. ఇందులో మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాన్ తాలూకా పీడిఎఫ్ ఫామ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే పీడిఎఫ్ క్రాప్, అంటే మీరు ఆధార్ కార్డ్ని ఏదైనా పీవీసీ కార్డ్ ప్రింట్ చేయాలనుకోండి, అది క్రాప్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ఇదే చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ ఐడి కార్డు ప్రింట్ అని చెప్పేసి మళ్ళీ సెపరేట్గా ఇంకో ట్యాబ్ అయితే ఇచ్చారు, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడేట్ సిగ్నేచర్ పీడిఎఫ్. ఇక్కడ నేను చూడండి, జస్ట్ నేను క్లిక్ చేశానా, మీకు ఇందులో డిజిటల్ సిగ్నేచర్ మీరు క్రియేట్ చేసుకోవాలా, లేదనుకుంటే వ్యాలిడేట్ చేయాలా, లేదంటే డొమైకల్ సర్టిఫికేట్, డిజిటల్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి ఒకసారి, అన్నీ కూడా మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ నా ఆధార్ కార్డ్కి ఏంటంటే టిక్ మార్క్ రావాలి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమడుగుతుంది మనకి, ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేశాను, వితౌట్ పాస్వర్డ్తో అయితే అడుగుతుంది. నేను ఇక్కడ జస్ట్ ఇచ్చాను, డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు సిగ్నేచర్ వెరిఫై అయ్యి డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. మళ్ళీ ఒకసారి మనం హోమ్ పేజ్కి అయితే వచ్చామనుకోండి, ఇక్కడ మీకు ఇంకా ఏమున్నాయి, డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడిటీ ఇప్పుడు చెప్పేసాను. అలాగే పాన్ పీడిఎఫ్ కావాలనుకున్న, తర్వాత ఆధార్ పీడిఎఫ్ క్రాప్ చేసుకోవాలనుకున్న పీవీసీ కార్డులోని, తర్వాత ఐడి కార్డ్ ప్రింట్, ఇవన్నీ కూడా ఉన్నాయి.
చెక్ చేయండి. అలాగే మీకు ఆధార్ రిలేటెడ్కి సంబంధించింది ఆల్ ఫామ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మీరు క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఇలాంటివన్నీ అప్లై చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే దొరుకుతాయి. అంటే మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి అదే మీకు డౌన్లోడ్ చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ దీన్ని మనం పెట్టామా, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. అంటే క్యాస్ట్ ఇన్కమ్ ఫామ్ ఎలా నింపుతారు మీరు, ఆ విధంగానే మీరు ఇందులో ఫిల్ చేశారనుకోండి, జస్ట్ టైప్ చేసి డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఫామ్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అనమాట. పాన్ అప్లికేషన్ అయితే చాలామంది ఒకవేళ మీకు లాస్ట్లో పీడిఎఫ్ కానీ జనరేట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తుంది. ఒకవేళ పీడిఎఫ్ కానీ జనరేట్ అవ్వలేదు అనుకోండి, మాన్యువల్గా చేతితో రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ పాన్ కార్డు పీడిఎఫ్ ఫామ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఆన్లైన్లో పాన్ అప్లై చేసినప్పుడు డేటా ఏ విధంగా ఎంట్రీ చేశారో అదే విధంగా మీరు ఇందులో కూడా ఎంట్రీ చేసి ఆ ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అనమాట, డైరెక్ట్గా చేతితో రాసే పని లేకుండా. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ప్రతి ఒక్కటి చూపించాలంటే కనుక ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ 2-3 మాత్రమే చూపించాను. ఈ ఏటేట్ చేసుకోవచ్చు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఒకసారి మొత్తం అన్ని కూడా చెక్ చేయండి. మీకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా అయితే యూజ్ చేసుకోండి ఇందులో. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.